గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచో మనకు పాన్ అండ్ ఆధార్ని అయితే లింక్ చేయమని చెప్తుంది. ఒకవేళ లింక్ చేయని పక్షంలో కొన్ని కాన్సిక్వెన్సెస్ని అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి డెడ్ లైన్ని కూడా విధించింది. December 31, 2025 లోపు అయితే పాన్ అండ్ ఆధార్ని అయితే లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లింక్ చేయని పక్షంలో మనం కొత్త బ్యాంక్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయలేము. అలాగే ఇంకొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనము ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయలేము. అలాగే ప్రాపర్టీ కొనాలన్నా, ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా మనం ఆ ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా చేయలేము. గోల్డ్ జ్యువెలరీ కూడా 2 lakhsకి మించి ఇంకా మనం గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. అలాగే ITR ఫైల్ చేయలేము. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా రావు. TDS కూడా చాలా ఎక్కువ మొత్తంలో కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదంతా జరగకుండా ఉండాలి అని అంటే మీరు మొదటగా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మీ పాన్ కార్డ్ అలాగే ఆధార్ లింక్ అయి ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే మీకు ఇప్పుడు కింద కనిపిస్తున్న ఈ వెబ్సైట్ లింక్ని అయితే క్లిక్ చేయండి. అది ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లింక్. అండ్ అలాగే లేదా మీరు డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ ఆధార్ పాన్కి లింక్ అయిందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు స్క్రోల్ చేసినట్లయితే రైట్ సైడ్ లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ పాన్ కార్డ్ అనేసి ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఆధార్ అని కూడా ఉంటుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది. దాని మీద ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్గా ఒకవేళ ఆల్రెడీ మీరు పాన్ అండ్ ఆధార్ లింక్ అయినట్లయితే, ఆల్రెడీ లింక్ అయితే యువర్ పాన్ నెంబర్ సో అండ్ సో ఈజ్ ఆల్రెడీ లింక్ టు గివెన్ ఆధార్ అని చెప్పేసి వస్తుంది. ఒకవేళ లింక్ అవ్వకపోతే లింక్ అవ్వలేదు అని చూపిస్తుంది. లింక్ అవ్వని పక్షంలో మళ్ళీ మీరు ఒకసారి ఆ వెబ్సైట్లో బ్యాక్ వచ్చి లింక్ ఆధార్ అని ఉంటుంది. అక్కడ ఒక ఆప్షన్, ఆ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే కొన్ని డీటెయిల్స్ వస్తాయి. 3 step వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చినట్టయితే మీ పాన్ అండ్ ఆధార్ అయితే లింక్ అవుతుంది.